వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవరీవన్. ఇప్పుడు మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి మ్యాట్ప్లాట్లిబ్. ఓకే, అసలు ఈ మ్యాట్ప్లాట్లిబ్ అంటే ఏంటి, అసలు ఇందులో మనం ఏం చేస్తాం చూద్దాం ఒకసారి. చూడండి, మ్యాట్ప్లాట్లిబ్ ఈజ్ ఏ పాపులర్ పైథాన్ లైబ్రరీ ఫర్ క్రియేటింగ్ స్టాటిక్, యానిమేటెడ్ అండ్ ఇంటరాక్టివ్ ప్లాట్స్. అంటే ప్లాట్స్ అంటే అర్థం ఏంటంటే మనకు ఆల్రెడీ ప్లాటింగ్ టెక్నిక్స్ గురించి వినే ఉంటాము. ఓకే, లెట్ మీ షో యూ వన్స్ అగైన్ వాట్ ఈస్ మెంట్ బై ప్లాటింగ్ టెక్నిక్స్. మనకి కావాల్సిన డేటాని సమ్ ఇమేజెస్ విజువలైజేషన్ చేస్తే వాటిని ప్లాటింగ్ టెక్నిక్స్ అంటాము. ఇలా ఉంటాయి. సో దిస్ ఈస్ ద ఇమేజ్. చూడండి, లైక్ బార్ గ్రాఫ్స్ అని, లేదు అంటే కనుక ఇలా లైన్ గ్రాఫ్స్, ఇలా హిస్టోగ్రామ్స్, ఇవన్నీ మనకి డిస్ప్లే అవుతాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాటింగ్ టెక్నిక్స్ గురించి చూసినట్లయితే మనకి క్లారిటీగా వస్తుంది. చూడండి, ఇక్కడ స్కాటర్ ప్లాట్ అంటే అర్థం ఏంటంటే డేటాని బై యూజింగ్ డాట్స్ మనం డిస్ప్లే చేస్తే ఆ ప్లాటింగ్ ఏమంటాం అంటే స్కాటర్ ప్లాట్ అంటాము. అలాగే బార్ చార్ట్స్, అండ్ నెక్స్ట్ బాక్స్ ప్లాట్, నెక్స్ట్ హీట్ మ్యాప్స్, నెక్స్ట్ హిస్టోగ్రామ్స్, నెక్స్ట్ పై చార్ట్, తర్వాత బబుల్ చార్ట్, నెక్స్ట్ లైన్ ప్లాట్, ఏరియా చార్ట్, ఇలా మనకి ఇంకా చాలా ఉన్నాయి. సో ఇలా మనం డేటాని డయాగ్రమాటిక్ గా విజువలైజ్ చేస్తే ఆ డేటాని ఏమంటాము అంటే గనక మ్యాట్ప్లాట్లిబ్ లో కన్సిడర్ చేస్తామని చెప్తాము. సో ఈ మ్యాట్ప్లాట్లిబ్ లో ఇవన్నీ పాసిబుల్ అవుతాయని చెప్తున్నాము. మ్యాట్ప్లాట్లిబ్, వన్స్ అగైన్ ఐఎమ్ రీడింగ్, మ్యాట్ప్లాట్లిబ్ ఈజ్ ఏ పాపులర్ పైథాన్ లైబ్రరీ ఫర్ క్రియేటింగ్ స్టాటిక్, యానిమేటెడ్, ఇంటరాక్టివ్ ప్లాట్స్. ఓకే, యానిమేటెడ్ అంటే అర్థం ఏంటంటే మనకి ఎస్విజి ఫార్మాట్ అని ఉంటుంది. ఓకే, స్టాటిక్ ఇలా ఉంటాయి ఎస్విజి గ్రాఫ్స్ అనేవి. సో వీటిని డ్రా చేయడానికి కూడా మనం ఏం చేస్తామంటే మ్యాట్ప్లాట్లిబ్ అనేది యూజ్ చేస్తామని చెప్తున్నాము. నెక్స్ట్ అయితే మన ల్యాప్టాప్ లో మ్యాట్ప్లాట్లిబ్ ని ఎలా ఇన్స్టాల్ చేస్తాము? జస్ట్ go to command prompt and next click on pip install matplotlib. సో మీ ల్యాప్టాప్ లో కనుక ఆల్రెడీ ఉంటే రిక్వైర్మెంట్ సాటిస్ఫైడ్ అని వస్తుంది, లేదంటే కనుక ఇన్స్టాల్ అవుతుంది. చూడండి ఒకసారి. ఓకే, నా ల్యాప్టాప్ లో ఆల్రెడీ రిక్వైర్మెంట్ సాటిస్ఫైడ్, ఐ మీన్ నా దాంట్లో ఆల్రెడీ ఉంది. సో దట్స్ వై రిక్వైర్మెంట్ సాటిస్ఫైడ్ వస్తుంది. ఓకే ఓకే, నా ల్యాప్టాప్ లో మ్యాట్ప్లాట్లిబ్ అనేది సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయింది. ఓకే అమ్మా, చూడండి, నా ల్యాప్టాప్ లోకి మ్యాట్ప్లాట్లిబ్ అయితే సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ చేశాను. నెక్స్ట్, ఇంతకు ముందు మనం ఏం చేసేవాళ్ళం అంటే నెంపైకి, పాండాస్ కి ఎలా అయితే మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళము, సేమ్ అలాగే మ్యాట్ప్లాట్లిబ్ కి కూడా ఇంపోర్ట్ చేసుకోవడానికి నేను ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ స్టేట్మెంట్ నేమ్ ఏంటి అంటే ఇంపోర్ట్ matplotlib డాట్ పైథాన్ ప్లాట్స్ కాబట్టి డాట్ py ప్లాట్ యాజ్ పిఎల్టీ. ఇక్కడ వరకు మనకి తెలిసిందే స్ట్రక్చర్. అండ్ పిఎల్టీ అనేది వేరియబుల్ నేమ్. ఇట్ ఈస్ అవర్ విష్, ఇదే పెట్టుకోవాలనేం లేదు. మోస్ట్ ఆఫ్ ది డెవలపర్స్ ఆర్ గోయింగ్ టు యూజ్ దీస్ నేమ్స్ యాజ్ ఎలియాస్ నేమ్స్. ఓకే, ఈ నేమ్ని యాక్చువల్గా మనం ఎలియాస్ నేమ్ అంటాము. నెంపైస్కి అయితే ఎన్పి, పాండాస్కి అయితే సి, పాండాస్కి అయితే పిడి, మ్యాట్ప్లాట్లిబ్కి అయితే పిఎల్టీ. సో ఇలా మనం అయితే యూజ్ చేస్తాము. ఓకే, ఇలా ఇంపోర్ట్ చేసుకుంటాము. సో ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, డేటా విజువలైజేషన్ IPYMD ఫైల్. ఒకసారి మనం చూసుకున్నట్లయితే మ్యాట్ప్లాట్లిబ్ అంటే ఏంటి, ఇన్స్టాలేషన్ వీడియోస్, ఐ మీన్ ఇన్స్టాలేషన్ ఎలా చేస్తామనేది చూసాము. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ టాపిక్, బేసిక్ లైన్ ప్లాట్. అంటే కొన్ని ప్లాటింగ్ టెక్నిక్స్ ఎలా డ్రా చేస్తామని చూద్దాం ఒకసారి. ఓకే, చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఒక ఎక్స్ యాక్సిస్ వాల్యూస్ అండ్ వై యాక్సిస్ వాల్యూస్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ గా ఎక్స్ అనే వేరియబుల్లో 1 2 3 4 5 అనే వాల్యూస్ తీసుకున్నట్లయితే అండ్ వై అనే వాల్యూలో 10 15 20 10 15 13 18 16 ఇలా కొన్ని వాల్యూస్ అయితే తీసుకున్నా. పిఎల్టీ డాట్ ప్లాట్ అంటే నేను ఇక్కడ నెక్స్ట్ కమాండ్ ఏం చేస్తున్నాను, ఐ మీన్ నథింగ్ బట్ నేను ఏ ప్లాట్ డ్రా చేయాలో చెప్తున్నా. ఎక్స్ వై వాల్యూస్ ప్రింట్ అవ్వాలి. ఓకే, మార్కర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాను. దీని గురించి నేను చెప్తాను తర్వాత. లైన్ స్టైల్ అంటే అర్థం ఏంటంటే నాకు ఏ టైప్ ఆఫ్ లైన్ రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను సింగిల్ లైన్ ఇచ్చాను అనుకోండి, అమ్మా ఇది లైన్ స్టైల్ అనేది ఇవన్నీ యాట్రిబ్యూట్స్. ఫస్ట్ ఇది నాట్ మ్యాండేటరీ. ఫర్ ఎగ్జాంపుల్గా నేను డబుల్ లైన్స్ కనిపిస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు డాష్డ్ లైన్స్ అనేవి వస్తాయి. ఒకసారి నేను రన్ ఆల్ చేస్తున్నాను. చూడండి, పైథాన్ ఎన్విరాన్మెంట్స్. చూడండి, ఇప్పుడు డబుల్ డాష్ ఇస్తే డాష్డ్ లైన్స్ వచ్చినాయి. అలాగే మనకి ఇంకా కొన్ని ఉన్నాయి, లైక్ ఎస్ అంటే ఏంటంటే స్క్వేర్. చూద్దాం, చూడండి, ఎస్. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇది రన్ చేస్తున్నా. ఎస్ లేదా, ఓకే, డాష్, డబుల్ డాష్ ఉంటుంది. అండ్ వాటితో పాటు ఇంకా కొన్ని ఉంటాయి. మార్కర్కి స్టార్ SD పెడతాము. బట్ వైల్ కమింగ్ టు డాష్డ్, డాటెడ్ లైన్స్, సింగిల్ డాష్ లైన్ ఇలా పెట్టుకోవచ్చు మనం. లేదంటే డాష్ డాట్ కూడా ఇచ్చాడు, చూద్దాము. ఇలా మనకి లైన్ స్టైల్లో డాష్ డాట్ కానీ, లేదంటే చూడండి డాష్ డాట్ వచ్చింది. ఇలా మనకి లైన్ స్టైల్లో 3 టైప్స్ మెన్షన్ చేసుకోవచ్చు. డాష్డ్ లైన్ ఒకటి, డాష్ డాట్ లైన్ ఒకటి, డాటెడ్ లైన్ ఒకటి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను డాటెడ్ లైన్స్ ఇచ్చాను అనుకోండి.
నాకు అది ప్రింట్ అవుతుందంట. ఒకసారి చూద్దాం. చూడండి ఇలా ప్రింట్ అయింది. ఓకే, ఇది నా ఇప్పుడు నేను ఏం చేశానంటే మార్కర్. వాట్ ఈస్ మెన్ బై దిస్ మార్కర్? దిస్ టెల్స్ matplotlib to mark each data point with a circle. Other options should include S star D. ఓకే, సర్కిల్తో ఇక్కడ చూడండి ఈ పాయింట్స్ లైక్ మార్కర్ అంటే ఈ పాయింట్స్ని నేను ఓ అంటే అర్థం ఏంటంటే సర్కిల్, అండ్ అదర్ ఆప్షన్స్ ఇంక్లూడ్ స్టార్, ఎస్, డి. స్టార్ అంటే ఎస్ అంటే ఏంటంటే నార్మల్గా స్క్వేర్స్ వస్తాయి. చూడండి రన్ చేస్తున్నాను. సో ఇక్కడ పాయింట్స్ అనేవి స్క్వేర్ వచ్చినాయి. అండ్ డి మీన్స్ డయాగ్నల్. ఓకే, చూడండి ఇలా డయాగ్నల్స్ వస్తాయి. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే స్టార్, ఇది కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. చూడండి ఇలా వస్తాయి. దీస్ ఆర్ ద యాట్రిబ్యూట్స్. మార్కర్ ఒకటి, లైన్ స్టైల్ ఒకటి, కలర్ బి ఆర్ ఓకే, లెట్ మీ గివ్ జీ ఫర్ గ్రీన్. ఓకే, నెక్స్ట్ వై ఫర్ ఎల్లో. ఇలా మనకి లేదు MAGNTA, లెట్ మీ టేక్ వన్ మోర్ కలర్. ఇలా నాకు డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయి. ఓకే, ఇప్పుడు PLD డాట్ టైటిల్ అంటే అర్థం ఏంటి అంటే నేను ఆ గ్రాఫ్కి ఏం టైటిల్ ఇవ్వాలనుకుంటున్నాను అనేది నేను మెన్షన్ చేస్తాను. లైన్ ప్లాట్, దిస్ ఈజ్ లైన్ ప్లాట్. ఓకే, నెక్స్ట్ ఎక్స్ లేబుల్లో ఏం వాల్యూస్ ఉంటాయి సార్ అంటే ఎక్స్ లేబుల్లో ఏమి ఉండాలి? ఎక్స్ యాక్సిస్ ఉండాలి. అండ్ వై లేబుల్లో ఏమి ఉండాలి? వై యాక్సిస్ అని ఉండాలి. అంటే ఇక్కడ ఈ నేమ్లో మనం ఏదైతే ఇస్తామో ఆ నేమ్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్గా ఎక్స్ యాక్సిస్లో లెట్ మీ టేక్ మై నేమ్ ఈజ్ శ్రీనివాస్. సో ఇక్కడ నాకు ఎక్స్ యాక్సిస్లో నేను ఏమైతే ఇస్తానో ఆ నేమ్ అనేది నాకు ఎక్స్ యాక్సిస్లో ప్రింట్ అవుతుంది. అలాగే వై లేబుల్లో నాకు ఈ స్కేల్ ఏంటనేది నేను డిస్క్రైబ్ చేయాలనుకుంటున్నాను. డిస్క్రైబ్ చేయడానికి నేను వై యాక్సిస్ అని ఇచ్చా. ఓకే, PLD డాట్ గ్రిడ్ ఆఫ్ ట్రూ అంటే అర్థం ఏంటంటే గ్రిడ్, ఇది బ్యాక్ సైడ్ మనకి గ్రిడ్ కనిపిస్తుంది కదా, మీరు ఇన్ కేస్ ఈ గ్రిడ్ కావాలి అనుకుంటే ట్రూ అని ఇవ్వండి. లేదు అంటే కనుక ఈ లైన్ నాట్ మ్యాండేటరీ. ఓకే, ఇఫ్ ఐ రిమూవ్ దిస్ ఐ విల్ గెట్ వితౌట్ గ్రిడ్ ఈజ్ ఈక్వల్ టు లెట్ మీ టేక్ ఫాల్స్. చూడండి గ్రిడ్ అనేది లేకుండా వచ్చింది. ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే కనుక గ్రిడ్ అంటే అర్థమైంది కదా, బ్యాక్గ్రౌండ్ లైన్స్ అమ్మ. మనకి డిఫాల్ట్గా యాక్చువల్గా గ్రిడ్ వస్తుంది. మీరు వద్దనుకుంటే ఫాల్స్ ఇవ్వండి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ లైన్ చార్ట్. ఓకే, కైండ్లీ నోట్ డౌన్ దిస్. ఓకే అమ్మా, దిస్ ఈజ్ అబౌట్ లైన్ ప్లాట్. ఓకే, అండ్ మై నెక్స్ట్ బార్ ప్లాట్ని ఎలా డ్రా చేస్తాం చూడండి. ఇక్కడ నేను PLD డాట్ బార్, PLD డాట్ ప్లాట్ డైరెక్ట్గా డిఫాల్ట్గా లైన్ ప్లాట్ అనేది మనకి డిఫాల్ట్గా వస్తుంది. అది కాదు, నేను బార్ ప్లాట్ మెన్షన్ చేయాలనుకుంటే కనుక సింపుల్గా PLD డాట్ బార్ అని ఇచ్చా. ఓకే, ఇలా నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను PLD డాట్ ప్లాట్ అని ఇచ్చాను అనుకోండి, నాకు డిఫాల్ట్గా మళ్ళీ నాకు లైన్ ప్లాటే వస్తుంది. చూడండి బార్ ప్లాట్ అని హెడ్డింగ్ ఉన్నా కానీ డిఫాల్ట్ ప్లాట్ అయితే లైన్ ప్లాట్. లేదు నాకు బార్ కావాలనుకుంటే నేను బార్ అని ఇస్తాను. బార్ అని ఇస్తే చూడండి సింపుల్గా నేనేం చేంజెస్ చేయట్లేదమ్మా. యాక్చువల్గా ఇక్కడ ఈ నేమ్ ఒకటే మనం మారుస్తాం. కొత్తగా ఇక్కడ నేర్చుకునేది ఏమి ఉండదు ఎక్కడ కూడా. కలర్ గ్రీన్ ఇచ్చాము. కేటగిరీస్ ఎక్స్ యాక్సిస్లో వచ్చేసరికి కేటగిరీస్ ప్రింట్ చేయమంటున్నా, వై యాక్సిస్లో వచ్చేసరికి వాల్యూస్ ప్రింట్ చేయమంటున్నా. టైటిల్ వచ్చేసరికి బార్ ప్లాట్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఎక్స్ లేబుల్లో కేటగిరీస్ ఉంటాయి, వై లేబుల్లో వాల్యూస్ అని చెప్పి అమ్మ నథింగ్ బట్ ఇక్కడ ప్రింట్ చేయమంటున్న వాల్యూస్. అంటే ఎక్స్ లేబుల్లో ఇక్కడ ఓకే కేటగిరీస్ వాల్యూస్ అని ఇచ్చాము. ఈ నేమ్ అనేది ఇదే ఇవ్వాలి నేమ్ లేదు. లైక్ ఇక్కడ మనం డబుల్ కోట్స్లో ఏదైతే నేమ్ ఇస్తామో ఆ నేమ్ అనేది నాకు ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో ఏదైతే డబుల్ కోట్స్లో ఇక్కడ ప్రింట్ అవుతుంది, వై యాక్సిస్లో ఇక్కడ ఏదైతే ఇస్తే మనకి అది ప్రింట్ అవుతుంది. ఓకే, PLD డాట్ షో ఈ యొక్క కమాండ్ కనుక ఇవ్వకపోతే అసలు నాకు ఈ పైన రాసినది వేస్ట్. ఓకే, గ్రాఫ్ని షో చేయమని చెప్పడానికి నాకు వ్యూ చేయమని చెప్పడానికి దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ గ్రాఫ్, మోస్ట్ ఇంపార్టెంట్ లైన్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ బార్ ప్లాట్. కైండ్లీ నోట్ డౌన్ దిస్ వన్ ఆల్సో. జస్ట్ సింపుల్గా మనం చేంజెస్ చేసిందండి. లైన్ ప్లాట్కి అయితేనే జస్ట్ PLD డాట్ ప్లాట్ అని ఇచ్చాను. ఇక్కడ బార్ ప్లాట్కి అయితే BAR. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది మేజర్ కీవర్డ్. ఓకే, కైండ్లీ ప్లీజ్ నోట్ డౌన్. సో ఓకే, నెక్స్ట్ ప్లాటింగ్ టెక్నిక్ స్కాటర్ ప్లాట్. ఓకేమా, బార్ ప్లాట్ చూసాము, లైన్ ప్లాట్ చూసాము. నెక్స్ట్ స్కాటర్. ఏం చేంజెస్ చేయట్లేదు. ఎక్స్ యాక్సిస్లో కొన్ని వాల్యూస్ ఇస్తున్నా, వై యాక్సిస్లో కొన్ని వాల్యూస్ ఇస్తున్నా. అండ్ ఇక్కడ నేను ఏ ప్లాట్ డ్రా చేయాలనుకున్నా ఈ కీవర్డ్ ఒక్కటే మనకి ఇంపార్టెంట్. ఓకే, ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ వేరియబుల్లో ఏం ప్రింట్ అవ్వాలో వాల్యూస్కి అసైన్ చేసిన వేరియబుల్ నేమ్ ప్రింట్ చేస్తాను. ఇక్కడ ఎందుకు ఇస్తానంటే ఎందులో ఉన్నాయి అంటే వేరియబుల్ నేమ్. ఇక్కడ కనుక ఫర్ ఎగ్జాంపుల్గా నేను లెట్ మీ గివ్
ఇక్కడ నేను ఆ నేమ్ ఇచ్చా, అప్పుడు ఇక్కడ నేనేం చేయాలంటే ఎక్స్ అని ఇస్తే నాకు వేరే ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ నేను ఏ నేమ్ అయితే ఇచ్చానో ఆ నేమ్ ఇవ్వాలమ్మా. ఓకే, ఇప్పుడు చూడండి నాకు ఇది అవుట్పుట్ వస్తుంది. ఓకే, లెట్ మీ రన్ దిస్ అగైన్, సేమ్ అవుట్పుట్. అంటే నథింగ్ బట్ ఎక్స్ యాక్సిస్లో 5 ఉంది, అంటే దానికి ప్యారలల్గా 99. అంటే 5 ఉన్న ప్లేస్లో నాకు ఆటోమేటిక్గా 99 దగ్గర నాకు ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 7 దగ్గర నాకు 86 ప్రింట్ అవ్వాలి. అంటే నథింగ్ బట్ ఇక్కడ ప్రింట్ అవ్వాలి 86. అంటే నాకు ఇది చూడండి, మేబీ దిస్ వన్ ఆర్ దిస్ వన్ అవుతుంది. నెక్స్ట్ 5 దగ్గర నాకు ఎంత అని చెప్పాను వాల్యూస్, 5 దగ్గర 99 అని చెప్పాను. చూడండి స్కాటర్ ప్లాట్లో ఏం చేశాను నేను, స్కాటర్ ప్లాట్ నథింగ్ బట్ మనకి డాట్స్ మాత్రం నథింగ్ బట్ లైన్ ప్లాట్ స్కాటర్ ప్లాట్ రెండు ఒకేలా ఉంటాయి. లైన్ ప్లాట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ డాట్స్ పెట్టి డాట్స్ని కనెక్ట్ చేస్తారు కదా, ఇక్కడ మనకి స్కాటర్ ప్లాట్ ఏంటంటే జస్ట్ ఆ పాయింట్స్ అలా పెట్టేసి వదిలేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నాకు 2 అంటే పైన ఎక్స్ యాక్సిస్లో ఎక్కడైతే 2 ఉంటుందో దానికి ప్యారలల్గా ఉన్న వాల్యూ, అంటే నథింగ్ బట్ 103. చూడండి 2 దగ్గర నాకు 103 ఒకటి ప్రింట్ అవుతుంది. ఐ థింక్ 2 హ్యాస్ వన్ మోర్ వాల్యూ, రైట్? దట్ ఈస్ అప్రాక్స్ ఫిఫ్త్ వాల్యూ అంటే 100. ఓకే, 100 ఇక్కడ వచ్చింది అండ్ 102 ఇక్కడ ప్రింట్ అయింది. ఓకే, ఇలా మనకి ప్రతిదీ కూడా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనేది నాకు వాల్యూస్ అనేవి నాకు ప్లాట్లో ప్రింట్ అవుతాయి. అది మనకు తెలిసిందే. టైటిల్ అంటే ఏంటి, ఇక్కడ పైన మెన్షన్ అయ్యేది టైటిల్ ఇస్తాము. లేదు మీరు ఓన్లీ ఆ నేమ్ అనేది మన ఇష్టం అమ్మా. లెట్ మీ టేక్ డేటా వాల్యూ యాజ్ మై టైటిల్. ఓకే, ఇట్ విల్ గివ్ సేమ్ వన్. ఓకే, ఇలానే ఇస్తుంది. ఓకే, లైక్ దిస్. ఎక్స్ లేబుల్లో ఏ నేమ్ అయితే ఇవ్వాలో ఆ నేమ్ ఇస్తుంది, వై లేబుల్లో ఏ నేమ్ ఇమ్మని అడిగితే ఆ నేమ్ ఇస్తుంది. ఓకే, లైక్ దిస్. నెక్స్ట్ కస్టమైజేషన్ ఫీచర్స్, టైటిల్స్ అండ్ లేబుల్స్. ఒకసారి నోట్ చేసుకోండి, స్కాటర్ ప్లాట్. నెక్స్ట్ కస్టమైజేషన్ ఫీచర్స్, టైటిల్స్ అండ్ లేబుల్స్. చూడండి టైటిల్స్ అండ్ లేబుల్స్ అదేనమ్మా మామూలుగా ఇప్పుడు దాకా మనం చెప్పినయే మొత్తం ఏంటంటే మళ్ళీ సెపరేట్గా ఇచ్చారు. ఓకే, ఎక్స్ లేబుల్ అండ్ వై లేబుల్. పిఎల్ఈ డాట్ ప్లాట్ అంటే అర్థం ఏంటంటే ప్లాటింగ్ టెక్నిక్స్లో ఇక్కడ నాకు ప్లాట్ అంటే ఏమొస్తుంది, లైన్ చార్ట్ వస్తుంది. టైటిల్ అంటే పైన గ్రాఫ్ యొక్క టైటిల్ నేము, ఎక్స్ లేబుల్ అంటే ఎక్స్ లేబుల్ నేమ్ ఏమి ఇవ్వాలి, అండ్ వై లేబుల్ అంటే వై లేబుల్ నేమ్ ఏమి ఇవ్వాలి అనేది వస్తుంది. నెక్స్ట్ లెజెండ్స్, వెన్ యూ యూజ్ ప్లాటింగ్ మల్టిపుల్ లైన్స్ టు డిస్టింగ్విష్ దెమ్. అంటే నేను మల్టిపుల్ లైన్స్ ఇచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే అప్పర్ లెఫ్ట్ దగ్గర నేను లెజెండ్స్ని, లైక్ ఇది చూడండి ఇప్పుడు లైన్ టెక్నిక్స్ 2 ఉన్నాయి. ఓకే, అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే లెజెండ్ అనే ఒక కమాండ్ ఉంటుంది, ఆ కమాండ్ యూజ్ చేస్తే లొకేషన్ ఎక్కడ అనేది నేను చెప్పాల్సి వస్తుంది. అప్పర్ లెఫ్ట్, లెట్ మీ టేక్ అప్పర్ రైట్. ఇప్పుడు ఏమొస్తుంది నాకు ఇలా అప్పర్ రైట్ రావట్లేదు. లెట్ మీ రన్ దిస్ అగైన్. ఎందుకు ఇది ఎర్రర్ వచ్చింది అక్కడ నాకు అర్థం కాల. ఓకే ఫైన్, రన్ టైం డిస్కనెక్ట్ అయిందమ్మా. ఏం లేదు, నేను రన్ టైం అనేది వేరే పాయింట్కి షిఫ్ట్ అయినప్పుడు ఇది నేను ఇంపోర్ట్ చేసుకుంటే కనుక సరిపోయింది అది. ఓకే, ఇప్పుడు చూడండి నాకు ఇది కనెక్షన్లోనే ఉంది. నెక్స్ట్ స్టైల్స్, వీ కెన్ యూజ్ బిల్ట్ ఇన్ మ్యాట్ప్లాట్లిబ్ స్టైల్స్ టు చేంజ్ ద లుక్ ఆఫ్ ది ప్లాట్స్. నెక్స్ట్ స్టైల్ అంటే లైక్ ఎక్స్ యాక్సిస్లో అండ్ వై యాక్సిస్లో కొంత డేటా అయితే ఇచ్చాను, అండ్ అవి నాకు ఆల్రెడీ లేబుల్ ఈజ్ ఈక్వల్ డేటా అని ఇచ్చా. నథింగ్ బట్ ఆ లేబుల్ వచ్చేసరికి డేటా అనే నేమ్తో ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టైటిల్ స్టైల్డ్ ప్లాట్, నథింగ్ బట్ లేబుల్ ఏదన్నా మెన్షన్ చేయాలనుకుంటే కనుక ఆ పైన ఏదన్నా వాల్యూస్ మెన్షన్ చేయాలనుకుంటే కనుక లేబుల్ అని ఇస్తున్నాను. లెట్ మీ గివ్ మై నేమ్. ఇక్కడ నా నేమ్ వచ్చింది. సో అలాగే డేటాని ఏదైనా డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు లేబుల్ అనే కమాండ్ యూస్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఫిగర్ క్రియేట్స్ బ్లాంక్ canvas the entire figure windows where one or more plots can be added. Figure size, nothing but let's run this. ఓకే, ఫిగర్ సైజ్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సబ్ ప్లాట్స్, నథింగ్ బట్ ఇక్కడ నేను 1 row 2 columns ఇక్కడ ఇట్లా 2 వాల్యూస్ని అయితే ప్రింట్ చేస్తున్నాను. లెట్ మీ రైట్ plt డాట్ షో, అలాగే plt డాట్ షో. లెట్ మీ రన్ దిస్. చూడండి ఇప్పుడు నాకు అవుట్పుట్స్ అయితే వచ్చినాయి. నెక్స్ట్ అలాగే హిస్టోగ్రామ్. సో లైక్ దిస్ మనకి వస్తాయి. ఇవి కొన్ని రేపు చెప్తాను. ఐ థింక్
అట్రిబ్యూట్స్, ఫిగర్ కాలమ్ చెప్పాను, సబ్ ప్లాట్స్ గురించి చెప్పాను. ఓకే, రిమైనింగ్ మ్యాట్ప్లాట్లిబ్ టాపిక్స్ రేపు చూద్దాము. ఓకే, ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్ మీన్ గురించి రేపు చెప్తానమ్మా. సో అప్ టు టుడే వాట్ వీ హ్యావ్ గెట్ ఒకసారి వన్స్ వీ కెన్ రీకాల్. వాట్ ఈజ్ మ్యాట్ప్లాట్లిబ్ చెప్పుకున్నాము, ఇన్స్టాలేషన్ చెప్పుకున్నాము, అలాగే లైన్ ప్లాట్ ఎలా డ్రా చేస్తాము, బార్ చార్ట్ ఎలా డ్రా చేస్తాము, హిస్టో హారిజాంటల్ బార్ చార్ట్. ఓకే, ఇది నాకు తెలిసి ఇది నాట్ మ్యాండేటరీ, సారీ టు సే దిస్. స్కాటర్ ప్లాట్, అలాగే మ్యాట్ప్లాట్లిబ్లో అట్రిబ్యూట్స్ ఏంటి అండ్ ఫిగర్ సైజ్ అంటే 8 inches 6 అలా మెన్షన్ చేస్తాము, అలాగే సబ్ ప్లాట్స్ ఎలా డ్రా చేస్తాము చూసాము. సో ఈరోజు క్లాస్లో ఇవి డిస్కస్ చేసుకున్నాము. వన్స్ రీకాల్ అగైన్. సో లాస్ట్లో చెప్పాను కదా మన డేటా వాల్యూ యొక్క కాంటాక్ట్స్ నేను షేర్ చేస్తాను అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ ద సెషన్. For your attention, if you have any questions or would you like to discuss further, please feel free to reach out. ఓకే, మనకి హైదరాబాద్ బ్రాంచెస్ అండ్ కేపీహెచ్పి బ్రాంచెస్ ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. సో ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కనుక యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్స్. థ్యాంక్ యూ.